ద్వితీయోపదేశకాండము పుస్తకం సంఖ్య 5 విభాగం పాత నిబంధన వర్గము ధర్మశాస్త్రములో 5వ పుస్తకము రచయిత మోషే గారు రచించిన కాలం క్రీస్తు పూర్వము 1450 నుండి 1405 రచించిన ప్రదేశం యోర్దాను తూర్పు వైపు ప్రాంతం వ్రాయబడిన భాష ఆదిమ హీబ్రూ భాష అధ్యాయాల మొత్తం 34 యుగం ధర్మశాస్త్ర కాలము మోషేగారు వ్రాసిన 5వ పుస్తకం ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశము అంటే రెండవసారి ఉపదేశించడం అని అర్థము లేదా మరలా ధ్యానించడం ఈ గ్రంథములో ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాల క్రితం నిర్గమకాండము మరియు లేవీయకాండములలో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞలను మోషే మరల రెండవసారి ఉపదేశించాడు. వాగ్దాన దేశములో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న ఇశ్రాయేలీయులకు ఈ పుస్తకం వ్రాయబడింది. వాగ్దాన దేశములో ఎలా జీవించాలో దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలో సూచించిన పుస్తకమే ద్వితీయోపదేశకాండము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలననుసరించి నడుచుకునివారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరముల వరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడుననియు తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను. 40 సంవత్సరాల క్రితం ఐగుప్తులో నుండి బయలుదేరి కనాను దేశానికి బయలుదేరిన ఇశ్రాయేలీయులలో మొదటి తరం పూర్తిగా నశించింది. రెండవ తరం మాత్రమే వాగ్దాన దేశానికి చేరుకోడానికి సిద్ధంగా ఉంది. ఆ రెండవ తరానికి 40 సంవత్సరాల ముందు బోధించిన ఆజ్ఞలన్నింటినీ మరొకసారి మోషే గారు బోధించారు. అందువలన ఈ గ్రంథానికి ద్వితీయోపదేశ కాండము అని పేరు వచ్చింది. ఈ పుస్తకంతో ధర్మశాస్త్రము ముగించడమైనది. మోషే గారు వృద్ధాప్యంలో వ్రాసిన గ్రంథమిది. ఆయన ఇశ్రాయేలీయులతో తన చివరి మాటలు మాట్లాడారు. మోషేగారు యేసుక్రీస్తు వారి మొదటి రాకడ గురించి ఈ గ్రంథములో ప్రస్తావించారు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనము. నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మోషే ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలను పెద్దరాళ్లు నిలబెట్టి వాటిమీద వ్రాయాలని మోషేగారు ఇశ్రాయేలీయులకు చెప్పడం జరిగింది. తర్వాతి పుస్తకం గురించి ప్రభువు చిత్తమైతే మరొక భాగములో మాట్లాడుకుందాం. ఆమేన్.